కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలన్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించనున్నారు. ఇక సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ విదేశీయ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగు పయనమవనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎంతో ప్రత్యేకించి మిలాన్ 2026 అనేది నాలుగుదళం అయితే విశాఖ కేంద్రంగా అయితే నిర్వహిస్తుంది. దానికి సంబంధించి దాదాపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అయితే అడ్రస్ అని చెప్పేసి అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్రంగా అయితే అక్కడ మొత్తం అన్ని నౌకా దళాల నుండి కూడా గౌరవ వందనాలు అయితే స్వీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం బీచ్ రోడ్ లో 150,000 మందికి పైగా ఉన్న ప్రజల మధ్య అయితే మన యొక్క శక్తి సామర్థ్యాలను అయితే ప్రజలకు తెలియజేయడానికి నావికదళంలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నిటిని తెలియజేయడానికి అయితే మిలాన్ 2026 అయితే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అయితే ఈ రోజు విశాఖ నగరం నుంచి చేరుకోబోతున్నారు. విశాఖ నగరంలో ఐఎన్ఎస్ డ్యాగా నుండి అక్కడ నుండి నావికదళంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే బస ఏర్పాటు చేశారో అక్కడ బస ఏర్పాటు చేసిన దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నావికదళ విన్యాసాలు అయితే మిలాన్ 2026 అయితే ఈ రోజు ప్రారంభించడానికి ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నావికదళంతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలు మొత్తం అన్ని కూడా సంసిద్ధం అయితే చేశాయి. ముఖ్యంగా ఈ నావికదళం ఏదైతే ఏర్పాట్లు చేశారో దానికి సంబంధించి గౌరవ వందనాన్ని స్వీకరించి పూర్తిగా మిలాన్ 3.8 కిలోమీటర్ల దూరంలో అయితే యొక్క మిలాన్ కవాతును అయితే నిర్వహిస్తారు. మన దేశంతో పాటు 78 దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్క నావిక దళానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ యొక్క మిలాన్లో పాల్గొని వాళ్ళంతా కూడా కవాతును అయితే నిర్వహిస్తారు. ఇదంతా కూడా చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉండే విధంగా అయితే ఉంటుందని అయితే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.